ప్రేమల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. ఈ రాత్రి ఇప్పటి వరకు మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలు. చార్లెస్ స్పర్జన్ గారి యొక్క సాక్ష్యమును ప్రార్థన పూర్వకం మేము ఆలోచించి ఉండగా అందులో ఉన్న సారము మేము గ్రహించి అనేక మందికి సువార్తను ప్రకటించే అవకాశము మాకు ప్రతిదినము మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఈ దినము పాటలోను సాక్ష్యంలోను మీరు జరిగిస్తున్న ఈ కోరికను బట్టి మీకు వందనాలు. తెరవబడిన గ్రంథములు వాయించున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, వాక్యమును హృదయానికి అన్వయించుకొని అంగీకరించే మనసును నాకును మాకు దయచేయమని, అవిజ్ఞానం మీ శిరోచారణ మరుపరిచి మీ మాట నా నోటి నుంచి మీ నోటి పోలుగా వాడుకోనమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిషుద్ధ ఘనమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాల వరకు మనము ధ్యానించుకొని పోతున్నాం. చాలా శ్రద్ధగా ఆలకించండి. వాక్యంలో ఉన్న సారమును మీ హృదయాలలో భద్రం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. అర్థమైందండి? యేసు ప్రభువారు శరీరధారి ఉన్న దినములలో ఆయన జన సమూహానికి ఒక ఉపమాన రూపంలో ఆయన తెలియజేశారు. ఏమిటి ఆ ఉపమానము అనంటే, పరలోక రాజ్యాన్ని ఉద్దేశించి, ఇదిగో పరలోక రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని ఆయన స్వార్థను ప్రకటిస్తూ ప్రతి గ్రామానికి ఖాళీ నడక మీద ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉంటుంటే, పలానా ఊర్లో ప్రభువారు ఉన్నారనే విషయం ఆయన రాకముందే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ గుంపులుగా కూడి వచ్చేవారు. కానీ ఈ రోజున వాక్యాన్ని ప్రకటించే సేవకులు విశ్వాసుల దగ్గర వెళ్ళి బతిమలాడుకొని దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిందనంటే ఒకసారి ఆలోచించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు
విశ్వాసుల దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటుంటే ఆ వాక్యము విలువ, వాక్యంలో ఉన్న సారాన్ని హృదయంలోకి చేర్చుకోకుండా హృదయంలో ఈ లోకంలో ఉన్న సమస్త చెత్తంతటిని నింపుకొని, మనుషులకు సైకాలజీ ఏంటో తెలుసా అండి? వయసులో ఉన్నప్పుడు వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవించి, వారికి ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి, వారి హృదయాన్ని వారి శరీరాన్ని మొత్తం వాళ్ళు గుల్ల చేసుకొని వాళ్ళ శరీరం మొత్తం పాడైపోయి మంచం ఎక్కి వారికి ఏ విధమైన ఆధారం లేనప్పుడు అప్పుడు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారండి? దేవుడు గుర్తొస్తాడు. ఇది అజ్ఞానం కాదా? నీ శరీరంలో బలం ఉన్నప్పుడే, నీకు అన్ని సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చినప్పుడే నువ్వు దాన్ని వాడుకొని, నీ శరీరంలో బలము ఉండగానే నువ్వు దేవుని పట్టుకుంటే నీ బ్రతుకు మారుతుంది. కాదా? అవునా కదండి? అందుకనే చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలము ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలము ఉపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము నానుండే, సమయము సద్వినియోగించు. కాలమపాయము నానుండే, సమయము సద్వినియోగించు అని అపాయకరమైన కాలములు, అంత్య దినముల యొక్క సూచనలు, వాటి ఆనవాలు అతి సమీపంగా ఉన్నాయి. మీరు గ్రహిస్తున్నారా? ఈ రోజున సోషల్ మీడియాలో, వార్తల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ అధికారమైన వర్ధిల్లదు. కారణం, ఆయన అధికారము ఇస్తేనే ఇప్పటి ప్రస్తుత దినాల్లో అధికారులు వారు చేయగలిగినది చేస్తున్నారు. అదే దేవుడు అధికారము ఇవ్వనిది వీళ్ళు చేయగలరా అండి? అందుకని పిలాతుతో అంటాడు, నీకు పై నుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప నీకు ఏ విధమైన నీకు పై నుండి అధికారం ఇవ్వబడితేనే ఈ రోజున నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నాను ప్రభువారు ఆయనను అప్పగించి పిలాతు దగ్గర తీసుకొని వస్తేనే నువ్వు అద్భుత కార్యం చేస్తావంటగా, ఆశ్చర్యకార్యం చేస్తావంటగా. ఏదో ఒక కార్యం నా కళ్ళ ముందు చేసి చూపించు. ఆయన ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తే, అద్భుత కార్యం చేయగల దేవుడే. ఆయన తలిస్తే ఆ రోజుల్లో ఈ భూమి మీద ఉన్న రాజ్యాలను ఒక్క నిమిషం కుప్పకొల్చిన సమర్థుడు. కానీ ఎందుకు? తండ్రి చిత్తం అది కాదు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలను మౌనిగా ఆయన తల ఉంచుకొని తండ్రి చిత్తానికి నన్ను లోబడ్డాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి తల వంచి తన ప్రాణమును అప్పగించిన మరుక్షణంలోనే భూమి కంపించింది. దేవాలయపు తన నడిమికి చిరిగింది.
వచ్చింది. ఈ రోజు యేసు ప్రభువు అంటే ఎవరు అనుకున్నారండి? ఎవరు అనుకున్నారు? ఆయన అసలు చాలా విచ్చాను. వాక్యం మీకు తెలియదా అండి? వాక్యం మీకు తెలియదా? చెప్పండి, వాక్యం మీకు తెలియదా? ఈరోజు యేసు ప్రభువు అంటే ఈరోజు చాలా మంది దేవుని వాక్యం తెలియని మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ రోజున ఏమన్నారు యేసు ప్రభువు గురించి? ఆయన అమెరికా దేవుడు అని అన్నారు. చాలా విచారం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ, ఆయన అమెరికాకి దేవుడు అని ఉందా బైబిల్లో? ఆయన అమెరికాకి దేవుడు అని ఉందా? రష్యాకి దేవుడు అని ఉందా? చైనాకి దేవుడు అని ఉందా? జపాన్కి దేవుడు అని ఉందా? బంగ్లాదేశ్కి దేవుడు అని ఉందా? ఆయన అందరికీ ప్రభు. ఆమేన్. ఆయన పలానా దేశానికి దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఈ మాట ప్రతి ఒక్కరి గుండెలో ఉంది. ఈ మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం గుర్తుంచుకోండి. ఇది మిడిమిడి జ్ఞానంలో ఉన్న వాళ్ళైనా తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా మళ్ళీ చెప్తున్నారు, యేసు క్రీస్తు ఆయన అందరికీ దేవుడు. ఎందరో దేవుళ్ళు దేవతలను చెప్పబడుతున్నారు. వారు జన్మించారు, మరణించారు, మరలా వాళ్ళ సమాధి నుండి తిరిగి లేచిన ఆనవాలు ఉన్నాయండి? లేదు. కానీ ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ప్రభువారు మరణించి ఆయన ఉంచిన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఇది చరిత్ర. ఈ రోజున దేవుని వాక్యాన్ని గుండెల్లో ఉంచుకొని వచ్చింది. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి దేవుడు మానవునికి ఇచ్చిన బలము, శక్తి, సామర్థ్యాన్ని లోకానికి అప్పగించి లోకంలో ఉన్న వాటి కొరకు వాడుకొని చివరికి శక్తి లేని వాడుగా పీల్చి పిప్పి చేసి బలహీనుడిగా చివరికి నా జీవితంలో ఏ విధమైన నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోతున్నానంటే, ఒకడు ఇట్లాగే మామిడి పండితే డైరెక్ట్ అరే కొద్దిగా ఎవరా కొద్దిగా అరే ఉండరా నీకు ఇస్తానని మొత్తం మామిడికాయ తిని చివరికి ఏం చేశాడండి? మామిడికాయలు ఏముంటుందండి? టెంకి ఉంటుంది. ఆ మామిడికాయ అంతా తినేసి ఆ మామిడికాయ టెంక్ అంతా చీకేసి చివరికి ఆ టెంక్ తీసుకెళ్ళి అటు చేతిలో పెట్టాడు. ఇదే అపవాది చేసేది. నీలో ఉన్న బలాన్ని, నీలో ఉన్న తెలివితేటలని, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న సామర్థ్యాన్ని ఆ అపవాది మామిడికంతా తిని మామిడికాయ టెంక్ శుభ్రంగా చీకేసి ఇక నువ్వు దేనికి పనికిరావు అని నేను పక్కన పడేస్తాడు. సహోదరుడా వింటున్నావా? మా సహోదరి వింటున్నావా? ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ కూర్చున్నా సరే, దేవుని ప్రేమ నేను వెంటాడుతుంది. ఆయన దగ్గర క్షమించలేని పాపం అంటే ఈ లోకంలో ఏది లేదు. అమ్మ పాస్టర్ బాగా చెప్తున్నారు, నాకు పొగడ్తల అవసరం లేదు. దేవుని వాక్యం నీ గుండెల్లో కార్యము జరగాలి. అప్పుడు నీ దేవునిలో ఉన్న గొప్పతనాన్ని, ఆయనలో రుచిని నీ అనుభవం పూర్వకంగా నువ్వు తెలుసుకోగలవు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించినాడు ధన్యుడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంటే, ఈ రోజున మానవుడు
దేవుని ఆశ్రయించవలసిన బదులు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్ టైము. ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారు, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు, తోటి మనుషులను ఆశ్రయిస్తున్నారు. వీళ్ళు కొంతకాలమే. దేవుని ఆశ్రయించి చూడు, నీ బ్రతుకు మారుతుంది. ఆమేన్. నీ జీవితం మారుతుంది. అబ్బే మనవట్లా కాదుగా. మన శరీరంలో ఉన్న బలమంతా లోకానికి మొత్తం వాడేసి, మొత్తం చీకేసి, మామిడికాయలో ఉన్న శుభ్రంగా టెంకి మొత్తం చీకేసి దేవుని చేతిలో పెడితే దేవుని పర్లోకాన్ని తీసుకెళ్ళిపోతాడు అనుకున్నారా? కాదు. నీ శరీరంలో బలం ఉండగానే నీలో దేవుడు నీకు పెట్టిన తలాంతులను నువ్వు దేవుని కొరకు వాడకపోతే నరకము నీ కొరకు సిద్ధంగా ఉంది. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. వాక్యం మీకు తెలియదా అండి? వాక్యం మీకు తెలీదా? సంవత్సరాల నుంచి అంటున్నా, తెలీదా మీకు ఈ వాక్యం? వాక్యంలో ఉన్న సారాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే మీ బ్రతుకులు మారుతాయి, జీవితాలు మారుతాయి. మీ గృహాలలో శాంతి సమాధానము సదాకాలము వర్ధిల్ల. శాంతి సమాధానము మీ గృహాలలో పరిపాలన చేయబడుతుంది. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చినవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అప్పుడు పెండ్లి కుమారుతో పాటు విందుశాలలోకి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగను, మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అర్థమైందండి? బుద్ధి గల వారు ముందుగానే సిద్ధపడ్డారు. బుద్ధి లేని వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి తీసుకొని గబక్కర పరిగెత్తుకొని వెళ్ళి గబక్కర వస్తారే అనుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఈ రోజున వాక్యం నాతో మీతో మనతో మాట్లాడుతుంది. వాక్యం నా కథలో పక్కన వాడికి అనుకుంటే నువ్వు ఇక్కడే పడతావు. నీ పక్కన ఉన్నాడు వాక్యాన్ని బట్టి హృదయాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి తన స్వరక్షకుని అంగీకరించి చివరికి తను ఎత్తబడతాడు, నువ్వు విడవబడతావు. ఒకసారి ఆలోచించండి. ఈ నా మాటలు బహుశా వించిన వారికి చాలా కష్టంగా ఉంది.
ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటలు మీకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే రేపు దేవుడు నన్ను లెక్కలు. నా ప్రియమైన సోదరులారా గమనించాను, సిద్ధపడ్డవారు పెళ్లి కుమార్తె వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చే లోపు ఆ తలుపు వేయబడింది. అయ్యా తలుపు తీయండి అయ్యా బాబు అని అంటే, ఐ డోంట్ నో హూ ఆర్ యు, అంతే, కట్టే మాట, నువ్వెవరో నాకు తెలీదు అని ప్రభువారు సూటిగా మన విషయమే అంటే మన పరిస్థితి ఏంటి అండి? మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించండి. బుద్ధి గల వారిలాగా ముందుగానే నూనెను సిద్ధపరచుకొని మెలకువతో ఉన్నారు. పెండ్లి కుమారుతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. అదే బుద్ధి లేని వారు, వీడు తెలియదట్లు చూడండి, బుద్ధి గల వారి దగ్గర కొద్ది నూనె తీసుకొని వీడితో పాటు వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ వీడేమన్నారు, మాకు మీకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కొని రండి అని అన్నారు. వీళ్ళు వెళ్ళి కొనబోతున్న టైంలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. పెళ్లి కుమారుతో పాటు బుద్ధిగల కన్యకలు విందుశాలకు వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది. వీళ్ళు విలువబడ్డారు. వీళ్ళు బుద్ధిగల కన్యకలు తండ్రి పెళ్లి కుమారుడితో పాటు విందుశాలలో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఆ విందుశాల బయట ఉండిపోయారు. ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలు ఒక్క 10 నిమిషాలు ఆలస్యం పంపించమండి, ఆ లోపల రానిస్తారా? స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక్క 10 నిమిషాలు ఆలస్యంతో వాళ్ళు రానివరే? ఒక్క 10 నిమిషాలు ఆలస్యంతో రానివరే? రేపు దేవుని రాజ్యంలో నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది సరైన సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి ఎట్లా వెళ్తావు అనుకున్నావు? ఒకసారి ఆలోచించండి. సిద్ధపడ్డవారు లోపలికి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు విందు గృహం బయటే ఉండిపోయారు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. మనము సిద్ధపడిన వారిలాగున్నామా, సిద్ధపడని వారిలాగున్నామా అనేది ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవలసిన అవసరత ఈనాటి దినములలో ఎంతో ఎంతో అవసరం. మనకి ఆఫీసులకే ఒక అరగంట లేట్ అయితేనే బాస్ నానా తిట్లు దండకం తిడతానే, ఉద్యోగానికి 10 నిమిషాలు ఆలస్యం అయితేనే బాస్ తిడతానో భయంతో వెళ్తున్నారే. అక్కడ దాకా ఎందుకండి? మీరు ఇంకో చోట ఊరు వెళ్ళాలి, ఇంకో గంటలో ట్రైను, ఇంకో 6 గంటలో ట్రైన్ కదా ఆర్చుకొని తెచ్చుకొని అంతే. ట్రైన్ ఉంటుందా? ట్రైన్ ఉంటుందా అండి? ఉండదు. వేరే ఊరికి ప్రయాణించడానికి ఒక అరగంట ముందు నువ్వు సిద్ధపడి వెళ్తున్నావే, ఆఫీస్కి వెళ్ళడానికి గబా రెడీ అయ్యి వెళ్తున్నారే, స్కూల్కి వెళ్ళాలంటే ఒక 10 నిమిషాల ముందుగా రెడీ మీ పిల్లలు పంపిస్తున్నారే, మీరు ఆఫీస్కి వెళ్తున్నారే, మీరు వేరే ఊళ్ళకి ప్రయాణమే వెళ్తున్నారే. రేపు దేవుని రాకడ కూడా ఇలాగే ఉంటది. రేపు దేవుని రాకడ కూడా ఇట్లాగే ఉంటదమ్మా. మా సహోదరి, అయ్యా సహోదరుడా, యవనస్తుడా, ఎవరు రాలా, రేపు దేవుని రాకడ కూడా ఇట్లాగే ఉంటది. బుద్ధిగల కన్యకలా నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. ఆయనతో పాటు పరలోక రాజ్యంలో విందుశాలలో నువ్వు ఉండి ఆయనతో యుగ యుగాలు సదాకాలము ఆయనతో జీవిస్తాం.
నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఒకవేళ ఈ నా మాటలో ఎవరు మనసును గాయపరిచిన క్షమించు. ఇది నా మాట కాదు, జీవం గల దేవుని మాట. ఇది నా మాట కాదు, ఇది జీవం గల దేవుని మాట. ఈ మాటని నేను ఉన్నట్లా చెప్పకపోతే రేపు దేవుడు నన్ను అడుగు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని రాకడ ఏ క్షణమైనను, అది ఎప్పుడైనాను, ఏ ఘడి అయినను, ఏ నిమిషమైనను, ఎప్పుడైనా ఆయన రాకడ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఆయన రక్తము చేత కడగబడిన వారులారా, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈ స్వార్థ ఎంత దూరం వరకు వెళ్తుందో నాకు తెలియదు. ఈ వర్తమానము ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మనుషుల దృష్టిలో వీడు ఎక్కువ, వీడు తక్కువ అనేది ఉంటది. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు ఆయన దృష్టిలో సమానమే. నా ప్రియమైన సహోదరులారా, నీ ఒక ధనవంతుడు అయినా, కోటేశ్వరుడు అయినా, ఎటువంటి వాడు అయినా, దేవుని నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకపోతే అది ఎంత లగ్జరీ జీవితమైనా అది ఒక నరకంతో సమానం. కనుక సిద్ధపడి ఉందాం. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి వధువు సంఘములో మనమందరం ఉందాం. అటు గొప్ప ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ సమయంలో వర్తమానం ఆలోకిస్తున్న అనేక మంది జీవితాల్లో మీ కార్యము జరిగించి మీ రాకడ వచ్చే సమయానికి మేము సిద్ధపడి వాక్యముతో వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకొని దాని ప్రకారం జీవించి అనేక మంది మీ రాజ్యంలో చేరినప్పుడు మీతో యుగ యుగాలు తరతరాలు జీవించే ఆ శుభప్రదమైన దినము కొరకు మేము ఎదురు చూస్తుండగా, ఈ లోకంలో మీరు మాకు అప్పగించిన బాధ్యతను మేము పూర్తి చేసి దాని ప్రకారంగా మీరు మాకు కనపరిచిన మాటను మేము అనేకులుగా చూపించి మీరిచ్చే మెప్పుడు మేము పొందుకోలాగన మీరు మాకు అప్పగించిన బాధ్యతను ఈ లోకంలో పూర్తి చేయటకు మాకు కావలసిన ధైర్యము, శక్తిని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాకు అనుగ్రహించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.